ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 15, 16, 17 వచనములు. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సముద్రములో త్రోవ కలుగజేయువాడును, వడిగల జనములలో మార్గము కలుగజేయువాడును, రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు, వారు లయమై జనుప నారవలె ఆరిపోయిరి. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ దేవుడగు యెహోవానగు నేనే మీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధుడను, నేనే మీకు రాజును అని ప్రభు తెలియపరుస్తున్నాడు. అంతేకాక ఆయన సముద్రములో మార్గము కలగజేసేవాడు, వడిగా ప్రవహిస్తూ ఉన్నటువంటి జలముల మధ్యలో ఆయన త్రోవను ఏర్పాటు చేసేటటువంటి దేవుడు. మరి శూరులను సైన్యాన్ని దేవుడే నడిపించేటటువంటి వాడు. అట్టి శక్తి కలిగినటువంటి దేవుడు, అట్టి కృపను తన ప్రజల పక్షాన చూపించే దేవుడు అంటూ ఉన్నాడు. మీ శత్రువులు ఇక వారు పండుకొని లేవకయుందురు, వారు ఆవిరైపోయిరి జనుప నారవలె అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. మన జీవితంలో శత్రు పోరాటం, రోగం, వ్యాధి, అప్పులు, ఆర్థిక సమస్యలు, అతి ప్రాముఖ్యంగా ప్రార్థించలేని స్థితి, అనుదినం ప్రభుతో సహవాసం గడపలేనటువంటి స్థితి, ఇటువంటివన్నీ మన ఆత్మీయ జీవితాల్లో శత్రువులు, పోరాటాలు. అయితే మన దేవుడు ఎట్టివాడు అంటే జనుప నారవలే మన శత్రువులను మరి ఆర్పివేసేటటువంటి దేవుడు. మరి వారు పండుకొని తిరిగి లేవక ఉండునట్లుగా ప్రతి చీకటిని సమూలంగా నీ ఎదుటి నుండి ఆయన లయపరచ శక్తి కలిగినటువంటి దేవుడు. యుద్ధమునకు మనము గుర్రములను సిద్ధపరుస్తాం, రథములను సిద్ధపరుస్తాం, కానీ మరి సైన్యమును నడిపించేవాడు సైన్యములకు అధిపతి అయిన ప్రభు అయిన యెహోవా మాత్రమే. నిశ్చయంగా నీ జీవితంలో లేస్తూ ఉన్న ప్రతి పోరాటాలు, అలజడి, ప్రతికూలతలు, సమస్యలు, వ్యాధులు, ప్రబలమవుతున్న ప్రతి చీకటిని ఆయనే లయపరిచి నీకు ముందుగా రాజుగా, నీకు దేవుడిగా ఉండి నిన్ను నడిపిస్తూ, ఎక్కడైతే మార్గం లేదో జలముల్లోనైనా, వడిగలిగినటువంటి జలముల ప్రవాహంలోనైనా, సముద్రంలోనైనా నీకు త్రోవను కలగజేసి ఇక నిన్ను నడిపించబోతున్నాడు. నీ శత్రువుని లయపరచబోతున్నాడు. నీ ఎదుట ప్రతి చీకటిని ఆయన కొట్టివేయబోతున్నాడు. కనుక ధైర్యం తెచ్చుకో. గర్భఫలం లేని స్థితి అయినా, నిరుద్యోగమైన, ఆర్థిక సమస్యలైన, చీకటి శక్తుల పోరాటమైన, కుటుంబంలో అసమాధానం, వ్యాపారంలోను, ఉద్యోగంలో నీ చేతుల ప్రయత్నములు ఒకవేళ ఫలింపు లేనటువంటి స్థితిలో ఉన్న ప్రతి సమస్యలోనూ దేవుణ్ణి ప్రార్థించు, ఆయనను వేడుకొని పక్షాన రాజుగా మరి వ్యూహాన్ని సిద్ధపరిచినటువంటి ఆ యొక్క వ్యూహాన్ని ఏర్పరిచే ప్రబలుడైన ప్రభువుగా ఆయన నీ జీవితంలోనికి రాబోతున్నాడు. బలమైన కార్యాన్ని దేవుడు మీ జీవితాల్లో చేయబోతున్నాడు. కనుక ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా అందరం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నిన్నే స్తుతిస్తున్నాం ప్రభా. శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం మాకు మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. సముద్రంలో త్రోవను కలగజేసేవాడు, వడిగలిగినటువంటి జలముల మధ్యలో దారిని ఏర్పరిచే దేవుడవయ్యా. నిశ్చయంగా రథాన్ని ప్రభా, సైన్యాన్ని తన్ని నడిపించువాడవు నీవే అయ్యా. నువ్వు వాగ్దానం చేసినట్లుగా నీ బిడ్డల జీవితంలో ఏ శత్రువు ప్రభా ప్రభారోగంలో అయ్యా, వ్యాధి రూపంలో అయ్యా, శోధన రూపంలో ఏ రీతిగా నీ బిడ్డల జీవితాల్లో శత్రువు ఉన్నాడో ప్రతి శత్రువు పడిపోయి ప్రభా ఇక తిరిగి లేవకుండును గాక. జనుప నారవలే ప్రతి శ్రమ, పోరాటం వారి ఎదుటనైనా దహించి వేయబడును గాక, ఆవిరిగా చేయబడును గాక. ప్రతి చీకటిని ప్రభ మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీస్ ప్రభ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలను ప్రభ మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నీ వాగ్దానం చేసిన ప్రకారం వారి జీవితంలో నిత్యము నీ కాపుదలను అనుగ్రహించమని, వీరందరి జీవితాల్లో ప్రభ నీవే రాజుగా, ప్రభుడవుగా ఉండి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమెన్.
ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరి షేర్ చేయండి. అనేకులకి మీరు తెలియపరచడం ద్వారా మరి దేవుని యొక్క నామానికి మహిమ, దేవుని పరిచర్య జరుగుతుంది కనుక మీ అందరి అవసరతల నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మంచి సమాధానాన్ని మన అందరికీ దయచేయబోతున్నాడు. ఈ వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.